ప్రైజ్ ద లార్డ్. దేవుని నామకి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఎవరు వింటారు? చెవులు కలిగిన. ఏ చెవులు? ఆత్మీయ చెవులు. దేవుని స్వరం వినే చెవులు కావాలి మనకు. దేవుని నామనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ సమయంలో ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. నేను తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను. ఏ తలుపు ఇది? హృదయం అనేటువంటి తలుపు. ఈ తలుపును యేసయ్య ఏం చేస్తున్నాడు? టక 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 కోరుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం అనే తలుపును తెరిస్తే నేను నీ హృదయంలోనికి వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వస్తాను. నా స్వరం విని నా కొరకు తలుపులు తీస్తే నేను మీ గృహంలోనికి వస్తాను. మీ గృహంలోనికి వస్తాను. నీ హృదయంలోనికి వస్తాను. నీ జీవితంలోనికి నేను వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంతసేపు తలుపులు వేసుకొని గట్టిగా బోల్ట్ వేసుకొని కూర్చుంటే లాభము లేదు. దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నా స్వరం విని తలుపులు తీస్తే నేను లోపలికి వస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు జయించగలిగినటువంటి జీవితం జీవించాలి. శత్రువును జయించాలి, శోధన జయించాలి, పాపాన్ని జయించాలి. జయించు వాణిని నేనేం చేస్తాను? నా ప్రక్కలో కూర్చోబెట్టుకుంటానంటున్నాడు ప్రభు. జయించు వాణిని నాతో కూడా సింహాసనం నందు కూర్చుండనిత్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపాన్ని జయించాలి దేవుని బిడ్డ. శోధన జయించాలి, సమస్యలను జయించాలి. జయ జీవితము చేత ప్రభువు నిన్ను నింపబోతున్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి పాప జీవితం నుంచి నువ్వు జయ జీవితం పొందుకుంటే, నువ్వు జయించగలిగితే దేవుడు అంటున్నాడు, హృదయం అనే తలుపు యొద్ద నేను తట్టుచున్నాను. నా స్వరం విని ఆ తలుపులు తీస్తే నేను కూడా లోపలికి వచ్చి మీతో నేను నివాసము చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆ వెలుగైనటువంటి దేవుడు నీ హృదయంలో వస్తే నీ హృదయం వెలుగుమయమైపోతుంది. నీ యొక్క ఇంటిలోనికి వస్తే నీ ఇల్లంతా కూడా చీకటంతా పారద్రోలబడుతుంది. వెలుగు చేత నీ గృహము నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. సకల విధములుగా అనగా రకరకాలుగా సాక్ష్యముల ద్వారా, వాక్యం ద్వారా, పాటల ద్వారా, దర్శనముల ద్వారా ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ తట్టుచున్నాడు. దేవుని బిడ్డ అనేక రకాలుగా ఆయన తట్టుచున్నాడు. ఒక్కసారైనా నువ్వు తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు. నీ హృదయంలోనికి వస్తాడు. నీ జీవితంలోనికి వస్తాడు. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని పావనం చేస్తాడు. కాబట్టి ఈ మాటలు వినుచున్నటువంటి నీవు తప్పకుండా నీ హృదయం అనే తలుపు తెరువు, ప్రభువును ఆహ్వానించు. అప్పుడే నువ్వు గొప్ప వెలుగు చేత నింపబడతావు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుక దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.